family members, advocates, law officers, legal luminaries, and the Rotarians Sri M. Ramarao Garu, Sri KNSR Prasad Garu, Sri V. Subbarao Naidu Garu, Sri Dr. V. Leela Prasad Garu, Dr. Pattabhiramaya Garu, other dignitaries, ladies and gentlemen. నేను తెలుగులోకి మారిపోతున్నాను. ఈ వరకు తప్పదు కాబట్టి మాట్లాడాను. బిఫోర్ I'm going to deliver whatever speech or the response, not speech, it's a response. I'm requesting Honorable Justice Maheshwari as well Sarmaji for excuse me for delivering my response in my mother tongue. ముందుగా 2021వ సంవత్సరానికి గాను నాకు జీవన సాఫల్య పురస్కార అవార్డునిచ్చినందుకు గాను రోటరీ క్లబ్ వారికి, అదేవిధంగా విజయవాడ పట్టణ పౌరులకు, సిద్ధార్థ కళాశాల విద్యా సంస్థల యాజమాన్యానికి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కొంచెం నాకు ఈ సన్మానం చూసిన తర్వాత 2 రకాల భావాలు కలిగినాయి. ఒకటేంటంటే, నేను ఈ జీవన సాఫల్యం అనేది మరి జీవితంలో ఇంకా మిగతా కార్యక్రమాలను ఆపే ముందు ఇచ్చేటటువంటి సన్మానమా, మిమ్మల్ని సంతోషపరచడం కోసం చెప్తున్నటువంటి మాట. కానీ అది కాదు, నువ్వు ఇంకా సాధించాల్సింది చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉందని గుర్తు చేసేటటువంటి ఒక హెచ్చరిక లాంటిదని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ యొక్క సన్మానం, ఈ అవార్డు నా యొక్క బాధ్యతని మరింత పెంచింది. ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలని, ఇంకా ఎక్కువ విజయాలను సాధించాలని చెప్పి మీరంతా కోరుకుంటున్నారని మీరు నాకు ఒక సందేశం పంపించారు ఈ అవార్డు ద్వారా. మీ ఆశలకు, మీ కోరికలకు అనుగుణంగా ఒక తెలుగువాడిగా మరి నా శాయశక్తుల, నాకున్నటువంటి పరిమితుల మేరకు కృషి చేస్తానని, తెలుగువాడి గౌరవాన్ని, అదేవిధంగా భారతదేశ గౌరవాన్ని ఏమాత్రం తగ్గించకుండా మన న్యాయ శాస్త్ర న్యాయ కీర్తి పతాకను ఎగురవేయడం కోసం పనిచేస్తానని చెప్పేసి మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మొదటిగా రోటరీ క్లబ్ అనేటటువంటిది ఒక సేవా సంస్థే కాదు, దానికి ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉంది. అనేకమైనటువంటి గొప్ప కార్యక్రమాలను చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ మిగతా సంస్థల్లాగా కాకుండా వారి సొంత సభ్యుల ద్వారా వచ్చినటువంటి డబ్బుతోటి అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలను చేపడుతున్నందుకు, అటువంటి సంస్థ ఏ అవార్డు ఇచ్చినా కూడా చాలా విలువైనటువంటిది, ఆచితూచి వాటి యొక్క అవార్డు గ్రహీతకు సంబంధించినటువంటి గుణగణాలను పరిశీలించి మాత్రమే ఇస్తారు. వారు నన్ను అందుకు అర్హుడుగా భావించినందుకు చాలా సంతోషిస్తున్నాను. మీకు తెలుసు, అనేక సేవా కార్యక్రమాలు రోటరీ క్లబ్ నిర్వహిస్తుందని. అయితే ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారికి నేను మనవి చేసేది ఏంటంటే, ఈ దేశంలో
ఆరోగ్య సమస్యలతో పాటు విద్య సరిగా అందనటువంటి సమస్యలతో పాటు సరైనటువంటి ఇల్లు లేకుండా బాధపడుతున్నటువంటి ప్రజలతో పాటు సమాజంలో అనేక రుగ్మతలతో పీడింపబడుతున్నటువంటి ప్రజానీకం ఎంతోమంది ఉన్నారు. వారికి అనేకమైనటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి సంస్థలు చేస్తున్నాయి. రోటరీ క్లబ్ కూడా చేస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి సూచన నేను రోటరీ క్లబ్ వారికి ఇవ్వదలుచుకుంది ఏంటంటే, మన దేశం ఈ సంవత్సరం 75వ స్వతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతున్నాం కూడా. ఈ కార్యక్రమం మొదలైంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజ్యాంగం మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. అది చాలా శుభపరిణామం. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అనేక విషయాల మీద సామాన్యుడు కూడా రాజ్యాంగ హక్కు, ప్రాథమిక హక్కు అనేటటువంటి మాటలు వినపడుతున్నాయి. అది చాలా గొప్ప శుభపరిణామం. దానికి నేను చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే రాజ్యాంగం అనేటటువంటిది ఎక్కడో లైబ్రరీలోనో లేకపోతే న్యాయస్థానాలకో ఎక్కడికో పరిమితం కాకుండా ఇవాళ ప్రతి ఇంటిలోనూ, ప్రతి న్యూస్ పేపర్లోనూ, టీవీలోనూ, బహిరంగ సభల్లోనూ, అనేక సమావేశాల్లోనూ అసలు ఈ రాజ్యాంగం ఏంటి, ఈ రాజ్యాంగం వల్ల ఉపయోగం ఏంటి అనేటటువంటి విషయం మీద చర్చ జరగటం అనేటటువంటిది చాలా మంచిది. ప్రజలు తమ యొక్క హక్కుల గురించి, అదేవిధంగా బాధ్యతల గురించి తెలుసుకోవటం, మన ఎంతవరకు ఈ రాజ్యాంగ విధానాలు అమలు జరుగుతున్నాయి అనేటటువంటిది తెలుసుకోవటం కోసం చాలా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి అటువంటి సందర్భంలో ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటికీ, మనం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా మన మౌలికమైనటువంటి నిరక్షరాస్యత కానీ, అనారోగ్యం కానీ, ఆర్థిక లేమి కానీ, నిరుద్యోగం కానీ, మూఢనమ్మకాలు కానీ అనేకమైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్నాం. వీటన్నిటినీ తొలగించాలంటే మరి ప్రజలలో చైతన్యం కావాలా? మరి ప్రజల్లో చైతన్యం కావాలంటే వారికి ఉన్నటువంటి హక్కులు ఏంటో తెలియాలా? హక్కులు తెలియాలంటే వారిని ఎడ్యుకేట్ చేయాలా? వాళ్ళ హక్కులు తెలియజెప్పాలా, బాధ్యతలు తెలియజెప్పాలా? దానికి భారత నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేటటువంటిది ఒకటి ఉంది. దాని గౌరవాధ్యక్షుడు నేను. మేము అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ ఏ రకంగా ఆదుకుంటుందనేటటువంటి విషయాన్ని గురించి కూడా మేము చెప్పడం జరిగింది. మరొక క్రెడిబుల్, నాణ్యత అయిన, నమ్మకమైనటువంటి, గౌరవింపబడినటువంటి సంస్థ అయినటువంటి రోటరీ క్లబ్ వారు మరి న్యాయ సహాయం కోసం, రాజ్యాంగ హక్కులను ప్రచారం చేయటం కోసం వారు కొంత సమయాన్ని కేటాయించి దాన్ని ఒక కార్యక్రమంలాగా చేపడతారని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతున్నాం. ఎందుకంటే అసలు రాజ్యాంగం గురించి చర్చించే ముందు ఇక్కడ ఎక్కువ మంది న్యాయవాద వృత్తికి సంబంధించినటువంటి మిత్రులు ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఇవాళ రూల్ ఆఫ్ లా అనేటటువంటిది ఎంత ఇంపార్టెంట్, అవసరమైందో, ముఖ్యమైందో అనేటటువంటిది. రూల్ ఆఫ్ లా అనేటటువంటిది కనుక లేకపోతే ఏ దేశంలోనైనా అరాచకం ప్రబలుతుంది. ప్రజాస్వామ్య మనుగడకే చాలా ముప్పు. అటువంటి రూల్ ఆఫ్ లా గురించి మనం ప్రజలకు తెలియజెప్పాల్సి ఉంది. సమాజంలో ముఖ్యంగా న్యాయవాద మిత్రులకు మీకు ఒక బాధ్యత ఉంది. సమాజంలో గుర్తింపబడినటువంటి మేధావి వర్గమైనటువంటి లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, ప్రొఫెసర్స్ కానీ, ఇంజనీర్లు కానీ వీళ్ళంతా కూడా ఒక మేధావి వర్గంగా భావిస్తారు. ఒక సామాన్య మానవుడు వీళ్ళ వైపు ఆశగా చూస్తాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేయబోతున్నారని. మన నుంచి వాళ్ళు ఆశించేది ఏంటంటే మనని వీళ్ళు ఉద్ధరిస్తారో లేకపోతే సహాయపడతారో అనేటటువంటిది. వాళ్ళకి సరైనటువంటి దిశ దశ
చూపాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ఈ వర్గాలకు ఉంది. అప్పుడే మనం దేశానికి కానీ రాజ్యాంగానికి కానీ పౌరులకు కానీ న్యాయం చేయగలుగుతాం. అటువంటి బృహత్తర కార్యక్రమాలని చేపట్టవలసిందిగా నేను మిత్రులకి మనవి చేస్తున్నా. భారత న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాలకు వచ్చే ముందు ప్రప్రథమంగా గ్రౌండ్ వర్క్ అంటారు. గ్రౌండ్ వర్క్ అనేటటువంటిది ఏంటంటే మనం రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాల మీద అవగాహన కల్పించడం ప్రజలకి. అది మన సమాజంలో ఉన్నటువంటి విజ్ఞానవంతమైనటువంటి వ్యక్తులు అందరూ చేయాల్సినటువంటి విషయం. ఇదే సందర్భంలో ఇంతకుముందు నా గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా చెప్పారు, మీరు న్యాయ వ్యవస్థకి ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారని. న్యాయ వ్యవస్థకి అన్ని వ్యవస్థల్లాగానే న్యాయ వ్యవస్థ కూడా అనేక కొన్ని ప్రాథమికమైనటువంటి సమస్యల్ని ఇంకా ఎదుర్కొంటుంది. వాటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలను నా ముందున్నటువంటి చీఫ్ జస్టిసెస్ కూడా, ప్రధాన న్యాయమూర్తులు కూడా ప్రస్తావించారు. నేను ప్రస్తావిస్తున్నాను. నా తర్వాత రాబోయేటటువంటి చీఫ్ జస్టిస్ కూడా ఇది ఒక పెరీనియల్ ప్రాబ్లం, అంటే ఇది ఒక పెరీనియల్ ప్రాబ్లం లాగా ఉంటుంది. ఎందుకంటే మనం న్యాయ వ్యవస్థ యొక్క ప్రాధాన్యతని, న్యాయ విద్య ప్రాధాన్యతని క్రమక్రమంగా మర్చిపోతున్నాం. ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదు ఎవరికి. ఎవరో ఒక కేసులో ఇరుక్కుంటేనో, లేకపోతే ఒక తగాదా వస్తేనో, పోలీసు వాడు మన ఇంటికి వస్తేనో అప్పుడే మనకు న్యాయ వ్యవస్థ గుర్తొస్తుంది తప్ప మిగతా అప్పుడు న్యాయ వ్యవస్థ గురించి పెద్ద పట్టించుకోవాలని చెప్పేసి ప్రజలు ఎవరు అనుకోరు. అది ఒక రకంగా సామాన్య మానవుడి దృష్టిలో ఏంటంటే న్యాయస్థానానికి కానీ పోలీస్ స్టేషన్కి కానీ పోకూడదు అనేటటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. ప్రతి ఒక్కరూ న్యాయస్థానానికి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకోను. న్యాయస్థానానికి రాకుండా ఉండటం మంచిదే. కానీ సమస్య వచ్చినప్పుడు, హక్కులకు భంగం కలిగినప్పుడు తప్పనిసరిగా న్యాయస్థానానికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సందర్భంగా మనం అనేకమైనటువంటి సంస్కరణలు న్యాయ వ్యవస్థలో అవసరం. భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ, నేను ఇంతకుముందే చెప్పాను, ఇండియనైజేషన్ ఆఫ్ ది ఇండియన్ జ్యుడిషియరీ అని. భారత న్యాయ వ్యవస్థను భారతీకరణ చేయాలంటే వేరే ఉద్దేశం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, సామాన్య మానవుడికి, చిన్న తగాదాతో వచ్చినటువంటి సామాన్య మానవుడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు, పెద్ద కేసు ఉన్నవాడి వరకు కూడా ఈ వ్యవస్థ గురించి ఒక అవగాహన కావాలా. ఈ వ్యవస్థ ఏమిటో అనేటటువంటి, కోర్టు అనేటటువంటిది ఒక బ్రహ్మ పదార్థంలాగా, చట్టాలంటే ఒక సంస్కృతంలో రచించబడినటువంటి వేదాల్లాగా అర్థం కానటువంటి విధంగా కనుక వ్యవస్థ కనుక ఉంటే ప్రజలకి మనం మేలు చేయలేం. వాళ్ళకి ఈ వ్యవస్థ పట్ల సరైనటువంటి అవగాహన కావాలా. దానికి సింప్లిఫికేషన్, సరళీకరణ అవసరం. అప్పుడే ప్రజలకి దగ్గర చేరగలుగుతాం. కోర్టుకు వస్తే అర్థం కానటువంటి భాషలో మాట్లాడి, అర్థం కానటువంటి ప్రొసీజర్లతోటి కనుక మనం వచ్చినటువంటి వాడిని కనుక భయపెడితే ప్రజలు ఎవరు కోర్టుకు రావడానికి ఇష్టపడరు. ఏదో ఒక రకంగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం కాదు. విజయవాడ ప్రజలకు బాగా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ రెజల్యూషన్ మెకానిజం. కానీ ఇప్పుడు అది తగ్గిపోయింది అనుకుంటున్నా. పోలీస్ స్టేషన్లో లేకపోతే స్థానిక వ్యక్తులను ఆశ్రయించి న్యాయం పొందేటటువంటి పద్ధతి వద్దు. చట్టబద్ధమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల ద్వారానే న్యాయం పొందే విధంగా మనం వారిని దగ్గరికి చేరగలిగే విధంగా చూడాలి. అందుకని చెప్పేసి సరళీకరణ అనేటటువంటి దాని గురించి నేను ఎక్కడా కూడా ప్రతి చోట మాట్లాడుతూ ఉంటాను. ప్రొసీజరల్ లాస్ అంటే లాయర్లకు అర్థమవుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి ఎవరన్నా కోర్టుకు వస్తే తన కేసు గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అతనికి అర్థం కావాలా, తన గురించి ఏమి తీర్పు చెప్తున్నారో అర్థం కావాలా, అంతిమంగా నాకు న్యాయం జరిగిందా లేదా అనేటటువంటిది ఒక్కటే ఆ వ్యక్తి కోరుకుంటాడు. అంతవరకు కనుక మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు కనుక చేస్తే మనం చాలా వరకు
సఫలీకృతం అవుతామని చెప్పేసి చెప్తున్నా. దానికి గాను న్యాయస్థానాలకు వస్తే దానికి సరైనటువంటి వసతులు కలగాల, న్యాయస్థానం అంటే ఒక గౌరవం కలగాల, వారికి సరైనటువంటి వసతి సదుపాయాలు కల్పించాలా, ఇవి ముఖ్యం. అందుకనే న్యాయ వ్యవస్థ భవనాలు ఇతర నిర్మాణాలు సరిగ్గా ఉండాలని చెప్పేసి జాతీయ స్థాయిలో, అదేవిధంగా దాని కింద రాష్ట్ర స్థాయిలో జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఇంతేకాదు, దేశంలో 4,60,00,000 పైగా కేసులు ఉన్నాయి. ఒక 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో 4,60,00,000 కేసులు ఉండటం అది పెద్ద సమస్య కాదు, అది చాలా చిన్న విషయం నా లెక్క ప్రకారం. ఎందుకంటే కేసు కోర్టులో వేసిన తర్వాత అనేక కారణాలతోటి అది వాయిదాలు పడుతుంది. కొన్నిసార్లు విసుగు కలిగించవచ్చు, కొన్నిసార్లు కావాలని చెప్పేసి కూడా వాయిదాలు జరగవచ్చు. వాటిని సత్వరం పరిష్కరించి చిన్నటువంటి కేసుల్ని అనేక సంవత్సరాలు సాగదీయకుండా వెంటనే న్యాయం లభించేలా చేయాల్సినటువంటి బాధ్యత న్యాయవాదుల మీద, న్యాయమూర్తుల మీద, ప్రభుత్వం మీద ఉంది. నేను పదే అనేక సార్లు చెప్పాను, న్యాయం చేయాలంటే అది ఒక కోర్టుల బాధ్యతే కాదు, ఎవరైనా న్యాయం చేయొచ్చు. అంతేకాదు, ప్రభుత్వ బాధ్యత కూడా. రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ప్రకారం న్యాయం చేసేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని మీద, కార్యనిర్వాహక వర్గం మీద కూడా ఉంది. అందుకని చెప్పేసి ప్రభుత్వ కార్యనిర్వాహక వర్గం కనుక చట్ట పరిధిలో కనుక పనిచేస్తే ఎవడు కోర్టుకు రావాల్సినటువంటి అవసరం లేదు. కోర్టుకి వారి పరిధి మించి వ్యవహరించినప్పుడు తప్పనిసరిగా న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి కూడా. అందుకని ఏ రాజ్యాంగం నిర్మించినటువంటి 3 విభాగాలు క్రమబద్ధంగా తమ రేఖలకు లోబడి పనిచేస్తే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది, కోర్టుల మీద నమ్మకం కలుగుతుంది, ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుంది, కార్యనిర్వాహక వర్గం మీద నమ్మకం కలుగుతుంది. పౌర హక్కులు ఉల్లంఘిస్తే కోర్టులు తప్పనిసరిగా జోక్యం చేసుకుంటాయి, అది అవసరం. ఎందుకంటే మన రాజ్యాంగంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఆర్టికల్ 21 కానీ 19 కానీ చాలా హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్. వీటికి సంబంధించినటువంటి ఏ ఉల్లంఘన జరిగినా కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ హక్కుల గురించి కోర్టులు, న్యాయవాదులు, న్యాయస్థానాలే కాకుండా సామాన్య పౌరులు కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది, ఆ చైతన్యం అవసరం ఉంది. విజయవాడ ప్రజలకి, చైతన్యవంతమైనటువంటి ఈ ప్రజలకి, మీకు తెలుసు విజయవాడ అంటే బ్లేజ్వాడ అని చెప్పేసి మనం ఇంతకుముందు అని అంటారు. బ్లేజ్వాడ అంటే మండే ఎండల వలన వచ్చినటువంటి బ్లేజ్వాడ కాదు. ఉష్ణోగ్రత ఎందుకు పెరిగిందంటే సైద్ధాంతిక వైరుధ్యాల కుంపటితోటి రగిలినటువంటి విజయవాడ ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. అతివాద, మితవాద, అనేకమైనటువంటి రాజకీయ సిద్ధాంతాలకు ఒకప్పుడు పుట్టినిల్లు. మీరు చూడండి, ఒకప్పుడు 1950s కనుక చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలకు కూడా నాయకులుగా వెలిగారు. ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి, నేను ఇక్కడ 1983లో ప్రాక్టీస్ చేసినప్పటి వరకు, లా స్టూడెంట్గా ఉండి చదువుకున్నప్పటి వరకు కూడా ఇదొక అద్భుతమైనటువంటి నగరంగా భావించేవాడిని. 83లో నా ప్రాక్టీస్ మొదట్లో కంటమనేని రవీంద్ర గారు నా చేత తొలి అడుగులు వేయించారు. తర్వాత హైదరాబాద్కి నేను మారాను. అయ్యప్ప రెడ్డి గారు వారి దగ్గర నా జూనియర్గా న్యాయవాదిగా పనిచేశాను. అయినప్పటికీ కూడా విజయవాడ వదిలిపెట్టాలంటే చాలా బాధ వేసింది నాకు. అతి కష్టం మీద విజయవాడ వదిలిపెట్టి వెళ్ళాను. ప్రతి శుక్రవారం సాయంత్రం వల్ల విజయవాడ వచ్చేవాడిని. శని ఆదివారాలు 2 రోజులు తప్పనిసరిగా విజయవాడలోనే ఉండేవాడిని. ఇక్కడ ఉన్నటువంటి ఆనందకరమైనటువంటి, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక అభ్యుదయమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా చూసి, ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు, అనేక మంది న్యాయవాదులు ఉన్నారు. నేను వారి పేర్లన్నింటినీ ఉదహరించడానికి సమయభావం ఉంది కాబట్టి
వాళ్ళందరితోటి మాట్లాడేవాడిని. ఒకరు న్యాయవాదులే కాదు, ఇక్కడ ఉన్నటువంటి లాయర్లు, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక అనేక కళలకి, సంస్కృతికి, చైతన్యానికి, మరి పత్రికా రంగానికి, ఏ రంగంలో చూసినా కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ విజయవాడ ఇవాళ ఎందుకో అంత నేను ఊహించినంత, ఆ రోజుతో పోల్చుకున్నంత గొప్పగా అయితే లేదని చెప్పడానికి విచారిస్తున్నాను. ఇది వాస్తవం. మళ్ళా ఒకసారి జూలు విదిల్చి చైతన్యవంతమైనటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. అది నా హృదయంలోంచి వచ్చిన మాట. మళ్ళా రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే, ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సమస్యలను పరిష్కరించి మీ అందరికంటే సమస్య కోర్టుకు వచ్చినటువంటి వారందరికీ కూడా న్యాయం అందించాలనేటటువంటి దిశలో నేను ప్రయత్నిస్తున్నా. అదేవిధంగా జడ్జీల ఖాళీలను భర్తీ చేయటం కానీ, కొత్త కోర్టు స్థాపన కానీ, న్యాయ వ్యవస్థలో ప్రత్యేకించి చట్టాలకు సంబంధించినటువంటి సవరణలో కానీ అవసరమైన చోట తప్పనిసరిగా గట్టిగా నిలబడి నేను మాట్లాడుతున్నా. నేను సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తున్నా. అటువంటి అవకాశాన్ని కల్పించడానికి, నేను ఈ రోజున అత్యున్నతమైనటువంటి ఆ స్థానానికి చేరటానికి, నాలో మీరు అనుకున్నటువంటి గట్టితనం రావడానికి ఈ కృష్ణానది నీళ్లు, ఈ బెజవాడ, ఇక్కడ తిరిగినటువంటి వాతావరణమేనని నేను భావిస్తా. చివరిసారిగా తెలుగు భాష గురించి ఒక 2 ముక్కలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తా. మీ అందరికీ తెలుసు, మన బెజవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర నుంచి అనేక మంది కవులు, వారి ఒక్కరి పేరు ఎందుకు చెప్తున్నానంటే వారు చాలా ఘనకీర్తి కలిగినటువంటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, అనేక మంది కవులు, కళాకారులు, సాహిత్యమూర్తులు, అభ్యుదయ కవులు, విప్లవ రచయితలు, సాహితీవేత్తలందరూ కూడా ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. కవి సమ్మేళనాలు జరిగాయి, నాట్య పోటీలు జరిగాయి, నాటక పోటీలు జరిగాయి, పద్య పోటీలు జరిగాయి. అటువంటి అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి అనుకుంటున్నాను నేను. అటువంటి సంస్కృతి మళ్ళా పునరుద్ధరించాలా. మరి తెలుగు భాషని మరి శిథిలం కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు కూడా తెలుగు మాట్లాడేటటువంటి పరిస్థితిని లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మిత్రులు చెప్తున్నారు. నేను 10 సంవత్సరాల పైగా ఢిల్లీలో ఉండటం బట్టి నేను ఎక్కువ ఈ ప్రాంతానికి రావట్లేదు కాబట్టి నాకు అవగాహన లేదు. ఆ పరిస్థితి రాకుండా చూడండి. మనకి మాతృభాష చాలా అవసరమైనటువంటిది. ఇంగ్లీష్ భాష, ఇంకో భాష నేర్చుకోవద్దని అంటలేదు. మాతృభాషలో కనుక మనం సరైనటువంటి పునాది లేకపోతే మన ఆలోచనలో కూడా సరైనటువంటి పునాది లేదనేటువంటి విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే మన మెదడు ఆలోచన, మనం ఏదైనా ఒక ప్రశ్న కానీ ఒక మాట్లాడబోయేటటువంటి విషయాన్ని మొదట మన మాతృభాషలోనే దానికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా జరుగుతుంది. తర్వాతనే దాన్ని ఇంగ్లీష్లోకో ఇంకొక భాషలోకో ట్రాన్స్లేట్ చేసుకుంటాం. అటువంటి థాట్ ప్రాసెస్ అంతా కూడా మాతృభాషలో జరుగుతుంది. కాబట్టి ఆ మాతృభాష పునాదుల్ని మన పిల్లలకి, మరి యువతరానికి ప్రత్యేకించి తెలియజెప్పండి. పుస్తకాలు చదవండి, తెలుగు భాషలో మాట్లాడండి, తెలుగులో ఉత్తరాలు రాసుకోండి, తెలుగు భాషకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా నడపండి. మళ్ళా ఒకసారి తెలుగు జాతి, తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని, మన ఐక్యతని, మన యొక్క సంస్కృతిని, సాహిత్యాలని ప్రపంచానికి తెలియజేయండి. ఇదే నా సందేశం. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.